నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబాలపల్లి నియోజకవర్గం రాజకీయం హాట్ టాపిక్ అవుతుంది. గత ఎన్నికల్లో సీటు రాని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఇన్ఛార్జ్ పదవి కోసం చేస్తున్న పనులు క్యాడర్తో పాటు కొందరు నాయకులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డికి ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతున్నాడని మండిపడుతున్నారు. జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ శంకర్ మీద ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పటికే నియోజకవర్గంలో టాటా కంపెనీ సహకారంతో భారీ సోలార్ ప్రాజెక్ట్ రావడంతో పాటు పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయని, వాటిని ఎలాగైనా ఆపించేందుకు శంకర్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని జయచంద్రారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. పదవి కోసం శంకర్ యాదవ్ ఇప్పటికే పలుమార్లు అమరావతి ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తన ప్రాబల్యం కోసం వర్గాలను తయారు చేస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. చంద్రబాబు మీద అంగుళ్లలో రాళ్లదాడి జరిగి అధినేత మీదే కేసు పెట్టిన సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ ఎక్కడికి పోయాడో చెప్పాలంటున్నారట జయచంద్రారెడ్డి అనుచరులు. అంగుళ్ల గొడవలకు సంబంధించి అందరి మీద కేసులు పెట్టినా అప్పటి వైసీపీ ప్రభుత్వం మాత్రం శంకర్ మీద కేసు పెట్టలేదని, కుమ్మక్కు రాజకీయానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు మిగతా నాయకులు. అసలు తంబాలపల్లి టీడీపీలో ఏం జరుగుతుందని స్థానిక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ 2 చోట్ల నెగ్గింది. అందులో ఒకటి తంబాలపల్లి. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి పోటీ చేయగా వైసీపీ ఇక్కడ గెలిచింది. అయితే జయచంద్రారెడ్డి సైతం వైసీపీ నుంచి వచ్చిన నేత కావటమే ఇక్కడ కీలక అంశం. నియోజకవర్గంలో టీడీపీ ఓటమి పాలైన రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే మనవాడు కాకపోయినా ప్రభుత్వం మనదే అని కార్యకర్తలు సంబరపడ్డారు. ఇక తమ పనులు పూర్తయినట్టని ఆనందోత్సవాల్లో మునిగి తేలిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఇంకా చెప్పాలంటే పార్టీ అధికారంలో ఉంది కదా అని ఇక మనహావా కొనసాగుతుందని భావించిన తెలుగు తమ్ముళ్లకు నియోజకవర్గంలో షాక్కుల మీద షాక్కులు తగులుతున్నాయన్న వాదన అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం జయచంద్రారెడ్డి వ్యవహార శైలి అన్న మాటలు కూడా బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల టైంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్తో పాటు యువనేత కట్టా దొరస్వామి నాయుడు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి అభ్యర్థిగా మారారు. కానీ ఆయన అభ్యర్థత్వాన్ని టీడీపీలోని శంకర్ యాదవ్ వర్గం వ్యతిరేకించింది. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన నేతల సహకారంతో జయచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకానొక దశలో టికెట్ ప్రకటించిన బీఫామ్ ఇవ్వకుండా కొంతకాలం ఆపింది. ఫైనల్గా అగ్రనాయకత్వమే కాస్త వెనక్కు తగ్గి ఆయన్నే అభ్యర్థిగా కొనసాగించింది. అయితే ఈ సీటు టీడీపీకి దక్కలేదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో పెద్దగా ఈ నియోజకవర్గం గురించి అధిష్టానం ఆలోచించలేదంటున్నారు. ఇందుకు జయచంద్రారెడ్డి వ్యవహార శైలే కారణమని తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికే చెప్తున్నారు. కేవలం ఎన్నికలప్పుడే కాదు, అంతకు ముందు సైతం ఇలాగే ఉందట జయచంద్రారెడ్డి వైఖరి. ప్రాజెక్టుల బాటలో భాగంగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు అంగళంలో పర్యటించారు. అప్పట్లో ఆయనపైన దాడి చేయటమే కాకుండా కేసులు పెట్టిన వారిని సైతం పార్టీలో చేర్చుకోవటం జయచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారట. అంతేకాకుండా ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ కేడర్పై దాడులు జరుగుతుంటే ఇప్పటి వరకు పట్టించుకోవడమే లేదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. హార్స్లీ హిల్స్లో జరిగిన తంబాలపల్లె రివ్యూ సమావేశానికి హాజరయ్యారు ఇన్ఛార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి. అయితే మీటింగ్కు టీడీపీలోని పాత వర్గాన్ని హాజరవ్వకుండా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొత్త నేతలతో జయచంద్రారెడ్డి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలకు ప్రత్యర్థి గ్రూప్ కేక్ తీసుకువస్తే తన అనుచరులతో దాడి చేయించారని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేగా ఓటమి పాలైన జయచంద్రారెడ్డిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదనే మాట నియోజకవర్గం అంతటా వినిపిస్తుంది. అంతేకాదు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన సహకారం అందిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి అసలు టీడీపీ నేత లేదంటే వైసీపీ నాయకుడు అన్న అనుమానం సైతం టీడీపీ క్యాడర్లో వినిపిస్తోంది. పార్టీ ప్రయోజనాల కంటే తన సొంత లోభం కోసం మల్లికార్జున నాయుడు, జయచంద్రారెడ్డి కలిసి పార్టీని నాశనం చేస్తున్నారని టీడీపీ కేడర్ ఆవేదన చెందుతుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగానికి గతంలో జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మల్లికార్జున నాయుడు 2009 ఎన్నికల తర్వాత తంబాలపల్లి కన్వీనర్ అయిపోయాడు. ప్రవీణ్ రెడ్డి వైసీపీలో చేరడంతో అంది వచ్చిన అవకాశంతో ఎదిగాడు. రాయచోటి నియోజకవర్గానికి చెందిన మల్లికార్జున నాయుడు మదనపల్లిలో ఉంటూ తంబాలపల్లిలో రాజకీయం నడిపారు. 2019 ఎన్నికల్లో మదనపల్లిలో దొమ్మలపాటి
రమేష్కు పార్టీ అధిష్టానం సీటు ఇవ్వడంతో వ్యతిరేకించిన మల్లికార్జున్ జనసేనలో చేరారు. తర్వాత 2019-24 మధ్యకాలంలో వైసీపీలో కొనసాగారు. ఇదే సమయంలో 2024లో జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంతో తంబాలపల్లి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తంబాలపల్లిలో జయచంద్రారెడ్డి భూముల దందా పెద్ద ఎత్తున చేస్తున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి. వీరికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ద్వారకానాథ్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన మీద ఏగ వాలకుండా చూస్తున్నారని టీడీపీ కేడర్ చెప్తుంది. రానున్న ఎన్నికల నాటికి తంబాలపల్లి నియోజకవర్గం 2 నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తున్న జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించాలని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి వినతులు పంపారు. పార్టీ అధినాయకత్వం సైతం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్తో పాటు తెలుగు యువత నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్తో కలిసి 3 కమిటీ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. టీడీపీలోని మరో గ్రూపు జయచంద్రారెడ్డిని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. మొత్తంగా పార్టీ గెలవాల్సిన చోట చతికిల పడ్డానికి కారణమైన జయచంద్రారెడ్డికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని తెలుగు తమ్ముళ్ళు సీఎం చంద్రబాబుని కోరుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.